టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముందు గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మల్లు నరసింహారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన మండలంలో పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్న తనకు కనీస సమాచారం లేకుండా రమేష్ శెట్టికి ఎలా కార్యదర్శి పదవి కట్టబెడతారని టీపీసీసీతో పాటు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజును నిలదీశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసే క్రమంలో మహబూబ్ నగర్ మండలం అప్పాయపల్లికి చెందిన మాజీ సర్పంచ్ రమేష్ శెట్టికి కార్యదర్శిగా పదవి ఇచ్చి నియామక పత్రం అందజేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మల్లు నరసింహారెడ్డి వేదిక వద్దకు వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడితో వాగ్వాదానికి దిగారు. మండలంలో అన్ని పనులు పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడుతుంటే తనకు తెలియకుండా సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా బీజేపీకి పనిచేసిన వ్యక్తికి మద్దతిచ్చారని, అలాంటి వ్యక్తికి పదవులు ఇస్తే పార్టీ కోసం కష్టపడిన వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే తాను గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని, పదవుల కన్నా తనకు పార్టీనే ముఖ్యమన్నారు. స్పందించిన మహేష్ గౌడ్ దీనిపై విచారణ చేస్తానని చెప్పగా పార్టీ నాయకులకు ఆయనకు నచ్చజెప్పి శాంతింపజేశారు. అసలు యాక్చువల్గా ఇది జిల్లా కాంగ్రెస్ సెక్రటరీల నియామకాల విషయంలో మామనార్ మండలికి వెళ్ళి ఇద్దరిని తీసుకున్నారు. అయితే నాకు మొన్న తెలిసింది, నేను తిరుపతిలో యాక్చువల్గా తెలిస్తే నేను జిల్లా ప్రెసిడెంట్ గారికి సంజీవ్ ముదిరాజ్ గారికి ఫోన్ చేయడం జరిగింది, కొత్తవాళ్ళ సార్ కూడా ఫోన్ చేయడం జరిగింది. అన్న ఇది నాకు తెలియకుండా వేస్తే వేరే కార్యకర్తలంతా గొడవ అవుతారు, మహబూబ్నగర్ మండలికి ఎప్పుడు జరగలేదు, సరే వాళ్ళైనా ఇప్పుడు ఎవరిని వేసినా కూడా వాళ్ళ మీద ద్వేషం లేదు, నాకు ఎవరిని వేసినా నాకు చెప్తే ఏమైందని మిగతా కార్యకర్తలను సంజాయించుకునే అవకాశం ఉంటుంది ఇది అంటే చెప్తే, లేదు అది ఆల్రెడీ అబ్జర్వైజర్లు వచ్చారు, పేర్లు వేసినట్టే అబ్జర్వైజర్ నాకు తెలియకుండా ఎట్లా వచ్చారన్నా, వాళ్ళు ఎలిజిబుల్ ఇంకా చాలా ఉండరు ఇదని చెప్పినా కూడా వినకుండా నేను అది కంపల్సరీ ఇచ్చేస్తానని చెప్పిండు. ఆయన చెప్పిందా కోత్వాల్ సాబ్కి అడిగితే దీన్ని ఆపేస్తున్నాం రా, అది ఉండండి తర్వాత మాట్లాడదామని కోత్వాల్ సాబ్ అంటే సరే అట్లే అనుకున్నా. మళ్ళీ నిన్న నియామక పత్రాలు ఇస్తున్నారని తెలిస్తే నేను ఏకాఏకంగా తిరుపతికి వెళ్ళి డైరెక్ట్ డీసీసీ ఆఫీస్ కాడికి వచ్చి స్టేజ్ మీద కూడా నేను అడుగుతుంటే మళ్ళీ ఆపినారు. ఆడ సాక్ష్యం ఎవరు జిఎంఆర్ సాబ్ ఉన్నారు ప్లస్ కోత్వాల్ సాబు వినోద్ లే ఆపుతారంట కదా ఇంకెందుకు నీ గొడవ అని అంటే నేను సరే ఆపితే పర్లేదని అయినా మళ్ళీ పిలిచి మళ్ళీ నియామక పత్రం ఇవ్వడం జరిగింది. ఇస్తే నేను మహేష్ కుమార్ గారి దృష్టికి తీసుకుపోయి అన్న వాళ్ళు పోయినసారి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసిన పిల్లాడు పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీలో పోతుంటే నేనే వద్దని ఆపిన వాళ్ళు ఇంటికి పోయి రమేష్ అనే పిల్లాడిని కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, కాకపోతే బీజేపీ పార్టీలో పోతా అంటే ఆపిన బీజేపీ చేసిన వాడు ఉన్నాడు, వేరే వాళ్ళు వ్యతిరేకిస్తారు. ప్లస్ ఇంకో భీమా అయినా ఒరిజినల్ కాంగ్రెస్ అయినా సీనియర్ పర్లేదు ఇస్తే, కానీ నాకు తెలిపితే ఏమైంది అంటే మిగతా కార్యకర్తల్ని నేను సంజాయించుకొని నాకు అవకాశం ఉంటుందని చెప్పి కోరడం జరిగింది. అంతే, గొడవ వేరేం లేదు, వాళ్ళే గొడవ చేస్తున్నారు, వాళ్ళే నా పైనకి అప్లాడైట్ నేను బీజేపీ అని లేచి మీనికి లేపనికి వచ్చింది, నన్ను అంగివాటి కూడా గుంజిండు, అయినా నేను ఆడ పక్కకు దుబ్బడం జరిగింది. అంతేగాని అక్కడ గొడవ లేదు ఏం లేదు. నేను ఆయన దృష్టికి తీసుకుపోయినా వంశీచంద్రరెడ్డి గారికి కూడా తెలిపినా నేను, దీని మీద మేము తక్షణమే తెలుసుకొని చర్యలు తీసుకుంటామని దీన్ని ఎవరు తప్పునో తెలుసుకుంటామని చెప్పాను. ఇదే కదా చాలా తప్పు జరుగుతుంది. డీసీసీ అధ్యక్షుడు నాకు తెలిసి నేను అనుకుంటా మహబూబ్నగర్ అసెంబ్లీ కాడికి అధ్యక్షుడా లేకుంటే జిల్లా అధ్యక్షుడా నాకు ఇంతవరకు అర్థమైతలేదు. ఇదే కాదు ఏది ఎవరిదైనా కూడా ఏకపక్షంగా తీసుకొని పార్టీ డ్యామేజ్ అవుతుంది. దీని మీద ఆలోచన చేయమని మేము చెప్పడం జరుగుతున్నది. పెద్దలకు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మన వంశీచంద్రరెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోతాము. అన్ని ఇదొకటే కాదు, అన్ని రాంగ్ రూట్ పోతుంది మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా. మాటువంటి సామాన్య కార్యకర్తలు వీళ్ళ వర్గాల మధ్యలో నగిలిగిపోతున్నారు. అది మేము కింది స్థాయికి వచ్చినా కనుక మాకు తెలుసు కనుకనే ఈ రోజు నేను డేర్ చేసి ఎన్నడూ నేను కాంట్రవర్సీ చేస్తాను కానీ గొడవ చేస్తాను కానీ ఇది ఏదో దారి వేరేది ఇష్టట్లుంది. మంచిగా ఉన్న మహబూబ్నగర్ మండలిని నాకు ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు గారు 1 చేత్తోనో 12 సంవత్సరాలకి వెళ్ళి పార్టీని నడుపుకుంటున్నాను. నేను ఆ బాధ తట్టుకోలేక నేను అడగడం జరిగింది కానీ ఎవరిని
ఉద్దేశించి తప్పు మాట్లాడింది కాదు. రాజకీయంగా నీకు మంచిగా లేకుంటుంది మీడియా అది అని నన్ను హెచ్చరిస్తున్నారు. నన్ను అది చేస్తే నేను రాజకీయంగా నేను లబ్ధి పొందడానికి రాజకీయం చేస్తలేను. మేము మా కుటుంబం మొత్తము నేనేం హెచ్చరిస్తలేను. మాకు ఈ పదవి అవసరం లేదు. నాకు ముఖ్యం పార్టీ పదవి ముఖ్యము. లైబ్రరీ చైర్మన్ కన్నా పార్టీ ముఖ్యం. నాకు పార్టీ డ్యామేజ్ కాకపోతేనే మాకు ఈ పదవులు వస్తాయి అని దాని మీద మాట్లాడడం జరిగింది అని ఎవరిని హెచ్చరించలేదు. సీరియస్ గానే మాట్లాడింది. దీని తక్షణమే దీన్ని ఎంక్వైరీ చేయించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.